హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి. ఇది సండే రోజు బ్లాగ్ అండి. మార్నింగ్ లేవగానే నేను ఇక్కడ జీరా వాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక 2 గ్లాసుల వాటర్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేశాను. అలాగే కొంచెం పుదీనా కూడా వేసానండి. ఈ వాటర్ని బాగా మరిగించుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తీసుకోవాలి. ఇక్కడ వింటర్ కదండి, చలి ఎక్కువగా ఉంది కదా, అందుకని మేము కొంచెం వేడిగానే తాగుతున్నాము. ఈ జీరా వాటర్ కూడా ఒక మంచి డీటాక్స్ వాటర్ అండి. మార్నింగ్ టైంలో రెగ్యులర్గా తీసుకోవటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా అజీర్తి, తేన్పులు, కడుపుబ్బరం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అలాగే మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి మన ఇమ్యూనిటీ పెరుగుతుందండి. అలాగే కొంతమందికి పీరియడ్స్ టైంలో పీరియడ్ పెయిన్ అవి కూడా ఎక్కువగా ఉంటాయి కదండి. అటువంటి వారు కూడా ఈ జీరా వాటర్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఆ పీరియడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అలాగే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ జీరా వాటర్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సండే అంటే లేజీ డే కదండి, లేట్గా లేస్తాము, టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి అనిపించదు, కానీ మేము చేసుకోవాలి తప్పదు. పిల్లలకైతే నూడిల్స్ చేసి ఇచ్చేసానండి. ఇంకా నేను మా హస్బెండ్ సాటర్డే నైట్ చపాతీలు చేసుకున్నాము. ఒక 4 చపాతీలు ఉన్నాయి. వాటిని ఈ విధంగా ఎగ్ రోటీస్ లాగా చేసుకుని తినేసాము. ఎప్పుడైనా చపాతీలు మిగిలిపోతే ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగున్నాయి. సండే బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా ఈ విధంగా కంప్లీట్ చేసేసామండి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక మంచి టీ పెట్టుకున్నాము. ఈరోజు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వంటలన్నీ కూడా నేను క్యాస్ట్ ఐరన్ పాత్రలో చేస్తాను. క్యాస్ట్ ఐరన్ సీజనింగ్ ఏ విధంగా చేసుకోవాలో కూడా చూపిస్తాను. టీ నేను చాలా తక్కువ తాగుతానండి. టీ పెట్టుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే అందులో కంపల్సరీ అల్లాన్ని దంచి యాడ్ చేస్తాను. అలాగే షుగర్కి బదులుగా బెల్లం పౌడర్ యాడ్ చేసుకుంటాను. నాకు ఎప్పుడైనా హెడేక్గా ఉంది అనిపిస్తే వెంటనే ఈ విధంగా అల్లం టీ పెట్టుకుని తాగుతానండి. చాలా రిలీఫ్గా ఉంటుంది. బాల్కనీలో కూర్చుని మా టీని ఎంజాయ్ చేసాము. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, క్యాస్ట్ ఐరన్ పాత్రలు తీసుకున్నాను అని. వీటి సీజనింగ్ కూడా చూపిస్తాను అని చెప్పాను. వీటిని మనం యూస్ చేసుకునే ముందు ఈ విధంగా సోప్తో కానీ లిక్విడ్తో కానీ 2-3 టైమ్స్ బాగా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోండి. వీటిపైన చాలా రస్ట్ ఉంటుంది. మనం ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి బ్లాక్ కలర్లో వస్తుందండి. సో అదంతా కూడా నీట్గా క్లీన్ అయ్యే వరకు వాష్ చేసుకోవాలి. ఇవి చాలా వెయిట్ ఉన్నాయండి. అలవాటు అయ్యే వరకు చాలా జాగ్రత్తగా వీటిని మనం యూస్ చేసుకోవాలి. ఈ విధంగా సోప్తో 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత తడి లేకుండా ఈ విధంగా టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ తుడిచేసుకోండి. తుడుచుకున్న తర్వాత ఆయిల్ వేసి ఈ విధంగా ఈ కడాయి మొత్తం కూడా బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ మొత్తం ఈ కడాయికి బాగా పట్టేలాగా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ కడాయిని బాగా వేడవ్వనివ్వండి. వేడి అయిన తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత మరొక్కసారి దీన్ని సోప్తో బాగా క్లీన్ చేసేసి మళ్ళీ ఈ విధంగా తుడిచి, తడి లేకుండా తుడిచి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూసారు కదా, క్లీన్ చేసుకుంటున్నప్పుడు మనకి ఈ విధంగా బ్లాక్ కలర్ రస్ట్ వస్తుందండి. ఈ విధంగా 2-3 సార్లు మనం ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి హీట్ చేసి మళ్ళీ చల్లారిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసి ఈ విధంగా 2-3 సార్లు చేసుకోవటం వల్ల ఆ బ్లాక్ కలర్ రస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుందండి. కడాయి కూడా బాగా సీజనింగ్ అవుతుంది. ఫస్ట్ మీరు వంట చేసుకునే ముందు ఇందులో ఆనియన్స్ని వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసి వాటిని తీసి పక్కన పెట్టేయండి. మీకు ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు బ్లాక్ కలర్లో వచ్చాయనుకోండి, మళ్ళీ మీరు దీనికి ఒకసారి ఆయిల్ అప్లై చేసేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత యూస్ చేసుకోండి. నాకు ఆనియన్స్ అయితే బ్లాక్ కలర్లోకి రాలేదండి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసి డైరెక్ట్ కర్రీ ప్రిపేర్ చేశాను. నేను ఇప్పుడు ఇందులో మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. అలాగే చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఈ మటన్ కర్రీకి, చికెన్ ఫ్రైకి ఈ రెండింటికి కూడా నేను ఇక్కడ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను.
ఈ మసాలా పౌడర్‌ని తయారు చేసుకోవడం కోసం స్టవ్ పై పాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 4, 5 లవంగాలు, ఒక 2 యాలకులు, కొంచెం చెక్క, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసి వాటిని బాగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్‌లో కానీ లేదంటే రోట్లో వేసి కానీ మెత్తగా దంచుకోవాలి. ఈ మసాలా పౌడర్ నాన్ వెజ్ కర్రీస్ అన్నిటిలోకి కూడా చాలా బావుంటుందండి. ఇక్కడ మార్నింగ్ నుంచి కరెంట్ లేదండి. పవర్ కట్ అయింది. మిక్సీ పని చేయట్లేదు. సో, అందుకనే చిన్న రోట్లో వేసి దంచుతున్నారు. మా హస్బెండ్ నాకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారండి. మసాలా పొడి మెత్తగా దంచి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సీజనింగ్ చేసుకున్న ఈ ఐరన్ కడాయిలో నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం ఇందులో కొంచెం ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీస్‌లో మనం కొంచెం షాజీరా యాడ్ చేసుకుంటే టేస్ట్, ఫ్లేవర్ 2 కూడా చాలా బావుంటాయి. నెక్స్ట్ ఇందులో నేను ఒక 3 ఆనియన్స్‌ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. వీటిని యాడ్ చేస్తున్నాను. హాఫ్ కేజీ మటన్‌కి నేను ఇక్కడ ఒక 3 ఆనియన్స్‌ని కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత ఈ విధంగా ఒక్కసారి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకోండి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని 1 ½ టేబుల్ స్పూన్ వరకు ఇందులో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో క్లీన్ చేసి ఉప్పు, కారం ఇవన్నీ కూడా పట్టించి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్‌ని వేస్తున్నానండి. మటన్ డైరెక్ట్‌గా కుక్ అవ్వదు అని అనుకుంటే గనక మీరు ముందు బాయిల్ చేసుకున్న తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మటన్ చాలా బావుంటుందండి. లేతగా ఉంటుంది. నేను డైరెక్ట్ కుక్ చేసినా కూడా ఉడికిపోతుంది. మన సైడ్ మటన్ అయితే అంత త్వరగా కుక్ అవ్వదు కదండీ. అటువంటి వారు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ మటన్‌ని కుక్కర్‌లో బాయిల్ చేసేసుకోండి. 4, 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్‌లో విజిల్స్ వేయించుకున్న తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. మటన్ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపి ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్‌ని కూడా 1, 1 ½ టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసి బాగా కలిపి దీనిపైన మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ ఈ మసాలాలో మటన్‌ని బాగా మగ్గనివ్వండి. ఈ విధంగా ఈ మసాలాలన్నీ మటన్‌కి బాగా పట్టేలాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాస్‌తో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. నేను ముందుగా బాయిల్ చేయలేదు కదా! అందుకని కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లి మూత పెట్టి ఒక 20 మినిట్స్ అయినా సరే మీడియం ఫ్లేమ్‌లో మనం ఉడికించుకోవాలండి. బాయిల్ చేయలేదు కాబట్టి కొంచెం ఉడకడానికి కూడా ఇది టైం పడుతుంది. దీనిపైన మూత పెట్టేసి కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ క్యాస్ట్ ఐరన్ ఫ్రై ప్యాన్‌లో చికెన్ ఫ్రై చేస్తున్నానండి. మనం ఐరన్ కడాయిని ఏ విధంగా అయితే సీజనింగ్ చేసుకున్నామో అదే విధంగా దీన్ని కూడా చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని వాటర్‌తో చాలా నీట్‌గా క్లీన్ చేసేసుకున్న తర్వాత తడి లేకుండా తుడిచేసి ఆయిల్ అప్లై చేసి ఒకసారి హీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చల్లారిన తర్వాత మళ్ళీ వాష్ చేసి మళ్ళీ తడి లేకుండా తుడిచి ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా 2, 3 సార్లు చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ ఆనియన్స్‌ని వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేశానండి. తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ షాజీరా వేసుకున్నాను. షాజీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 ఆనియన్స్ ఈ విధంగా చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా చీలికలుగా కట్ చేసి వేసి వీటిని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్‌ని నేను ఫస్టే క్లీన్ చేసి ఉప్పు, కారం ఇవన్నీ కూడా పట్టించి పెట్టుకున్నానండి. ఆ చికెన్‌ని ఇందులో వేసుకోవాలి. నేను క్యాస్ట్ ఐరన్ పాత్రలు తీసుకున్నాను అని షార్ట్ వీడియో పెట్టాను కదండీ. అప్పుడు కింద ఒకరు కామెంట్ పెట్టారు వాటి కాస్ట్ కూడా ఎంతో చెప్పండి అని. వీటిని నేను అమెజాన్‌లో తీసుకున్నానండి. ఇవి 4 పీస్ సెట్ అనమాట. కడాయి, ఫ్రై ప్యాన్, దోస తవ అలాగే మనం తాలింపు పెట్టుకుంటాం కదండీ చిన్న కడాయి అది కూడా వచ్చింది. ఈ 4 కలిపి 3900 పడిందండి నాకు. ఈ క్యాస్ట్ ఐరన్ పాత్రలు థిక్‌నెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకనే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అలాగే ఈ క్యాస్ట్ ఐరన్ పాత్రలో మనం వంట చేసుకోవటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపి ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పౌడర్‌ని కూడా వేసి బాగా కలిపి ఈ విధంగా మూత పెట్టి
మధ్య మధ్యలో కలుపుతూ మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మటన్ కర్రీ దగ్గర పడి ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ఐరన్ కడాయిలో నా ఫస్ట్ వంట మటన్ కర్రీ అనమాట. ఇంకా చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. మీకు ఇది కొంచెం గ్రేవీ లాగా కావాలి అనుకుంటే కనుక ఈ స్టేజ్లో మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫ్రై పెట్టాను కాబట్టి ఇంకా గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసానండి. ఫ్రై ప్యాన్లో ఈ విధంగా చికెన్ ఫ్రై చేశాను. 2 వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. నాన్ స్టిక్ పాత్రలో కంటే కూడా ఈ విధంగా థిక్ ఐరన్ పాత్రలో మనం వంటలు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మా సండే స్పెషల్స్ చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, అలాగే పిల్లల కోసం రసం కూడా ప్రిపేర్ చేశాను. మీరు ఈ ఐరన్ పాత్రల్లో వంటలు చేసుకున్న తర్వాత వెంటనే వాటిని ఈ విధంగా వేరొక బౌల్లోకి తీసేసుకుని ఇవి బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసేసి తడి లేకుండా తుడిచి వాటికి మళ్ళీ మొత్తం ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని మెయింటైన్ చేయడం మొదట్లో మనకి కొంచెం కష్టంగానే ఉంటుందండి. వాడగా మనకి అలవాటైపోతాయి. అలాగే వీటిని మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే ఇవి నాన్ స్టిక్ పాత్రల్లాగా చాలా నున్నగా తయారవుతాయండి. అప్పుడు మనం కర్రీ చేసుకుంటున్నప్పుడు ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు. కానీ మీరు వంట చేసుకున్న వెంటనే ఈ విధంగా వాటర్తో క్లీన్ చేసేసి వాటర్ లేకుండా నీట్గా తుడిచేసి ఆయిల్ అప్లై చేసుకుని వీటిని మనం స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఆయిల్ అప్లై చేయకుండా వాటర్తో క్లీన్ చేసి పెట్టేశారనుకోండి, ఈ కడాయి మొత్తం కూడా తుప్పు పట్టేస్తుంది అనమాట. ఐరన్ కడాయి కదా, సో మొత్తం రస్ట్ వచ్చేస్తుంది. మనం యూస్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుందండి. సో అందుకని మీరు వంట చేసిన ప్రతిసారి ఈ విధంగా క్లీన్ చేసిన వెంటనే ఆయిల్ అప్లై చేసుకుని స్టోర్ చేసుకోవాలి. కొత్తగా క్యాస్ట్ ఐరన్ పాత్రలు తీసుకున్న వారికి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సీజనింగ్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా యూస్ చేసుకోవాలి, ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి కూడా చెప్పాను కదా. నెక్స్ట్ నేను ఇక్కడ దోశ తవాను కూడా ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ దోశ తవాను కూడా ఈ విధంగా 2-3 సార్లు సోప్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత తడి లేకుండా తుడిచేసి దీనిపైన కూడా ఆయిల్ అప్లై చేసి మీరు స్టవ్ పై పెట్టి బాగా వేడైన తర్వాత ఒకసారి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మరొక్కసారి క్లీన్ చేసేసి మళ్ళీ తడి లేకుండా తుడిచి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఒకసారి హీట్ చేసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు చేస్తే చాలా బాగా సీజనింగ్ అయిపోతుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు దోశలు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నేను ఆల్రెడీ దోశలు వేసానండి, చాలా బాగా వచ్చాయి. నాన్ స్టిక్ ప్యాన్లో ఎలా వస్తాయో అలాగే వచ్చాయి. నేను ఆ వీడియో కూడా లాంగ్ వీడియోలో కానీ షార్ట్ వీడియోస్లో కానీ షేర్ చేస్తాను. సో ఇదండి సండే రోజు వ్లాగ్. ఈ వీడియో మీ అందరికీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను లాంగ్ వీడియోస్ పెట్టినా షార్ట్ వీడియోస్ పెట్టినా సరే మీ అందరికీ యూజ్ అయ్యే కంటెంటే పెడుతున్నాను అనుకుంటున్నానండి. కానీ లాంగ్ వీడియోస్కి ఇదివరకటితో పోలిస్తే వ్యూస్ చాలా తగ్గాయి. సో అందుకని నేను ఇంకా లాంగ్ వీడియోస్ తక్కువ చేసి షార్ట్ వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. సో రేపటి నుంచి రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ ఎక్కువగా వస్తాయండి. లాంగ్ వీడియోస్ వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ పెడతాను. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళటం కూడా అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.